జీవం గల దేవుడు ఎన్ని రకాల సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వడానికి ఆజ్ఞలు రెడీ చేస్తుంటే కింద వీళ్ళు అహరోన్ దగ్గరికి వచ్చి ఈ మోషే అనేవాడు పోయాడు, ఉన్నాడో పోయాడో తెలియదు, ఏమాయనో తెలియదు, కాబట్టి మా ముందర నడుచుటకు మా కొరకు ఒక దూడను సిద్ధం చేయమన్నారు. ఈ దూడ ఐగుప్తీయుల దేవత, ఐగుప్తీయులు పెట్టుకునే విగ్రహం. మా కోసం మా ముందర నడవడానికి ఒక దూడను చేయమన్నారు. సజీవుడైన దేవుడు వారి ముందర ఉండి నడిపిస్తుంటే ఇప్పుడేమన్నా నిర్జీవమైన దాన్ని ఒకదాన్ని మా ముందు పెట్టుకొని నడుస్తామంటున్నారు. వీళ్ళని ఏం చేయాలా? మోషే దేవునితో ఉన్నాడు, 40 రోజులు అయింది. వీళ్ళు ఈ 40 రోజుల్లోనే ఈ వ్యవహారానికి వచ్చేసారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో చూడు ఏం చేస్తున్నారో చూడు అన్నాడు. అక్కడి నుంచి చదువమ్మా. అందుకు అహరోను, వీళ్ళు పోయి అహరోన్ దగ్గరికి పోయి, ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, మా ముందర నడవటానికి ఒక దూడను మా కోసం చేయమన్నారు. ఏమన్నారు చదువు. అందుకు అహరోను, ఒక దేవతను మా కొరకు చేయమన్నారు. మళ్ళీ చదువురా వచనం, ఇంపార్టెంట్ అది చదువు మళ్ళీ స్టార్టింగ్ నుంచి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ఇదొక విచిత్రమైన నాయకత్వం. ప్రజలు ఎటుబడితాడు తిరగకుండా ఆపే టైపు కాదు, వాళ్ళు ఏది చెబితే తినే టైపు. దాన్ని మీ బంగారాలంతా దాండి అన్నాడు. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుత రూపముని ఏర్పరచి దానిని పోత పోసి దూడగా చేసెను. అది లెక్క, దూడగా చేసేసాడు. అయితే అంతటితో అయిపోలా. అక్కడ విగ్రహారాధన చేయొద్దు, ప్రారంభం నుంచి తరతరాలుగా వాళ్ళకి ఆజ్ఞ. విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలు చేసుకోకూడదు. ఓకే, వీళ్ళు ఏం చేయమన్నారు? మాకు ఒక విగ్రహాన్ని చేయమన్నారు. చేయమన్నారా? ఈయన చూడు విగ్రహాన్ని చేసి దానికి పండగను ప్రచురించి దానికి టైటిల్ ఏం పెట్టాడో తెలుసా? యెహోవా పండగ. దూడని చేసి, దూడ పండగ అంటే గొడవ ఉండేది కాదు. దూడని చేసి దూడ పండగ అంటే గొడవ ఉండేది కాదు. ఈ దూడ పండగ కాదు, దానికి యెహోవా పండగ అని పెట్టాడు. చూడు చదువు, కిందకి చదువు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అంటే ఎవరు? ఆ దూడ. ఐగుప్తులో నుంచి వాళ్ళని రప్పించిన ఆయన ఎవరు? యెహోవా. ఆ యెహోవాని ఇప్పుడు ఏం చూపించి అంటున్నారు? యెహోవాని దూడ. దూడ మొహం వాళ్ళు అనాలనిపిస్తుంది కదా మనకి, అనకూడదులే మనం. చదువు. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. దూడకు ముందు ఒక బలిపీఠం, కలగా పొలగం. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, అద్దుగో అది దేవుని పండగ, దూడ పండగ. దూడ పండగని యెహోవా పండగ అంటాడింది. దూడకి బలిపీఠం ఏంది? ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుని పేరిటే చేస్తున్నట్టు. ఇలా ఎందుకు చేశారు అంటే, వాళ్ళు ఏదో దూడని చేసుకున్నారు, కానీ అసలు టోటల్గా మొత్తం నీ నామంలోనే జరిగింది దేవా. పండగ నీ యెహోవా నామంలోనే జరిగింది అంతే. కాదు దూడ బొమ్మ చేసుకున్నారు, అందులో ఏముంది? అంత పండగ అంతా నీదేగా, అంతేలే, నా పేరు మీదేగా బలిపీఠం కూడా కట్టారుగా, సరేలే అని దేవుడు కన్విన్స్ అవుతాడేమో అని అనుకున్నారు. తోలు తీస్తాడు ఆయన, ఆయనేం తిక్కలోడు అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు కూడా అంతే. అమాలేకుల సమస్తమును హతం చేయమని దేవుడు చెబితే అన్ని హతం చేసినట్టు చేసి బలిసిన వాటిని అన్నిటిని తెచ్చుకుంటాడు. ఎడ్లని, ఏమండి, పశువుల్ని తెచ్చుకుంటాడు. తెచ్చుకొని సమూయేలు వచ్చి
నీకు చెప్పినదంతయు చేసావా అని అడుగుతాడు. నీకు చెప్పినదంతయు చేశానండి, నాకు చెప్పిందంతా చేశాను అంటాడు. మరి నాకు వినపడుతున్న ఆ రంకెలు, ఆ అరుపులేంటి అంటాడు. అయ్యి ప్రజలు నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తెచ్చుకున్నారు. వాళ్ళు ఈ మాట అనేసరికి ఎందుకులే మరి బలిసినవి బాగున్నాయి, అవి తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పించవచ్చులే అని నేను కూడా ఆమోదించాను. మన దేవుడికేగా అని కూడా నీ దేవుడైన యెహోవాకు అంటే దేవుడి పేరు చెబితే కన్విన్స్ అవుతామని ఒక మాట. దేవుడు అలా రాజీ పడతాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసుల విషయంలో రాజీ లేదండి. అన్ని జనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టే విషయంలో కొంచెం ఆలోచించమన్నాడు. కానీ మళ్ళీ చెప్తున్నా, అన్ని జనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టే విషయంలో కొంచెం ఆలోచించమన్నాడు. కానీ ఆల్రెడీ సత్యమెరిగి విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళని మళ్ళా లోకానుసారమైన వాటి వైపుకు తీసుకెళ్లే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎంతమందికి అర్థమైంది? పట్టించుకుంటాడు. కానీ జనాలు ఎట్లా తయారయ్యారంటే దేవుడి పేరే చెప్పి వాళ్ళ ఆలోచనలన్నీ నెరవేర్చుకునేటట్టు తయారయ్యారు. ఈ మొహం నిండా ఈ దరిద్రపు అవతారం ఎందుకమ్మా అంటే, లేదు సార్ బలిపీఠం మీద మంచి ఇదిగా కనపడాలి, మన దేవునికి నాట్యం ఆడాలా. ఈ పొగేసుకొని ఎగరటం ఎందుకు నాయనా అంటే, లేదు సార్ మన దేవునికి బాగా పొగేసుకొని ఎగరాల. ఈ జుట్టు పోలుగాళ్ళ అవతారం ఏంది అంటే, లేదు సార్ మనం తగ్గకూడదు, ఎవడికి తగ్గకూడదు మనం. ఈ పిలక కూడా ఏందిరా అంటే, సార్ లేదు పిలక వేసుకోవాల్సిందే సార్, దేవుడిని నమ్ముకున్నామని మనం వేసుకోవద్దా ఏంది పిలక. ఒకడు జడ కూడా వేసుకుంటున్నాడు. జడ ఆడ మనిషో మగోడు అర్థమై సావట్లా ఈ మధ్య. నిజంగా కదా, ఆడవాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటున్నారు, కానీ మగవాళ్ళు ఒరిజినల్ లేడీస్ లాగా బాగా గట్టిగా వేస్తున్నారు ఇక్కడ ముడి పిలక. తెలీదా మీకు? ఇప్పుడు ఈ టైప్ వేసుకున్నాడు ఎవడన్నా వింటే, వీడికి ఎందుకు, నా పిలకతో వీడికి ఎందుకు, నా జడతో వీడికి ఎందుకు, నా ముడితో వీడికి ఎందుకు అంటాడు. అయ్యో ఒకటి జడ కాదు, వీడికి ఒక జడ కాదు, పాపం ఏ ఊరోడో మరి మొత్తం 3-4 జడలు వేసాడు. ఫ్యాషన్ పిచ్చి ముదిరి అట్ట అయిపోయింది జనాలకి. మనమేం తక్కువ కనపడకూడదు సార్, మనం బాగా కనపడాలి. పాపం గతంలో ఆ పాటలు పడ్డోళ్ళంతా అవన్నీ వదిలిపెట్టేసి జీవంగల దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గంలో నడుస్తుంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆ పాటలు పాడుతున్నారు. ఎంత అజ్ఞానం, ఎంత వెరితనం. మన దేవుడు గొప్పవాడు సార్, మనం ఎందులో తగ్గకూడదు, ఫ్యాషన్లో కూడా తగ్గకూడదంట. మన దేవుడు గొప్పవాడు సార్, మనం ఎందుకు ఫ్యాషన్గా ఉండకూడదు, ఫ్యాషన్లో కూడా తగ్గకూడదు. మోకాళ్ళ దగ్గర చినిగిపోతున్నాయి ప్యాంట్లు. నేను ఈ పైన ఈ మోకాలు పై భాగం ఉంది కదా, అక్కడ చినిగిపోయింది. నేను దబక్కన ముందు ఆ కాళ్ళకెళ్ళి చూసి పాపిడికి ప్యాంట్లు లేవేమో అనుకున్నాను నేను. అక్కడ నుంచి పైకి చూస్తే మంచి కాస్ట్లీ డ్రెస్ వేసి ఉన్నాడు. ఈ ప్యాంట్ మాత్రం అక్కడ చీలికలు పెళ్ళికలు చినిగిపోయి ఉంది. ఏంటంటే ఫ్యాషన్ అంటున్నాడు. ఏం ఫ్యాషన్ అండి? ఇంకొక ఫ్యాషన్ వచ్చింది తెలుసా? పని కట్టుకొని కావాలని చించుకొని అక్కడ అతుకులు వేసుకొని అదొక ఫ్యాషన్ అంట. అది అతుకులు ఫ్యాషన్. ఎందుకండి? దేవుడి పేరు మీదే. అదిగో అది ఎట్టుంది? పాపం ఆడోళ్ళు వచ్చి రాని ఉతుకుడు బండకేసి అదే పనిగా బాదుతా ఉంటే బాధంగా ఫ్యాషన్. ఏమర్థమవుతుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీకు? దేవుణ్ణి ఎరిగి ఉన్న మనం రాజీ పడకూడదు, ఫ్యాషన్ని మెయింటైన్ చేయాల్సిందే, హైపైగా ఉండాల్సిందే. శుభ్రంగానే ఉండు కాదని నేను అన్నట్ల. మరి ఈ దరిద్రం ఏంది? మళ్ళా దేవుని పేరు మీదే. అలాగే సెల్ ఫోన్ విషయంలో కూడా
లేదు సార్ నేను వాక్యం వింటానని, వాక్యం దేవుని వాక్యం వింటానని, వాక్యం కోసమని దాన్ని చూపిస్తూ ఇక మిగిలిందంతా అందులోనే. కాదని చెప్పగలరా? అబద్ధాలు ఆడొద్దు, నిజం చెప్పండి. ఈరోజు ఫ్యామిలీయే సెల్ ఫోన్కి బానిస అయ్యారా లేదా? చేతులు ఎత్తట్లా, షో చేయొద్దు, నిజం చెప్పండి. యథార్థవంతులు 1000 ఏళ్ళు వర్ధిల్లాలి మీరు యేసునామంలో. యథార్థవంతులైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి, మిమ్మల్ని 1000 ఏళ్ళు దేవుడు దీవిస్తాడు. నిజం చెప్తే దాదాపు 3 భాగాలు చేతులు లేచినాయి. ఎంత అంటే ఆ లేఖనంలో చెప్పిన ప్రకారం చిక్కించుకొని వాడు గంతులేస్తున్నాడని ఉంది. తన వలలో చిక్కించుకున్నాడు, అందరి టైంని పాడు చేస్తున్నాడు. భక్తి, ఆత్మీయత, మోకాళ్ళ అనుభవం, పట్టుదల కలిగిన దీక్ష, దక్షత కలిగినటువంటి భక్తి అనేది పూర్తిగా పాడైపోయింది. మంట కలిగిన వ్యక్తుల్ని ఈరోజు చూడలేకపోతున్నాం. దేవుని కొరకు తీవ్రత కలిగిన వ్యక్తుల్ని చూడలేకపోతున్నాం. ఎక్కడో అరాకొరా కనపడుతున్నారు. మొన్న ప్రేయర్ గార్డెన్లో ఓ పెద్ద ఆయన పనిచేస్తున్నాడు. ఏనండి, 78 సంవత్సరాలు ఉంటాయి ఈజీగా. 75 నుంచి 78 లేదా ఒక 75 వేసుకో. ప్రేయర్ గార్డెన్లో పనిచేస్తున్నాడు ఎర్రటి ఎండకి. ఆయన నాకు తెలుసు, మంచి ఆత్మీయుడు, ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నాడు. పాపం ఇంట్లో ఏం కష్టంగా ఉందో ఈ వయసులో కూడా పని చేయడానికి వచ్చాడు అని నేను చూసి నాకు బాధేసి, పెద్దాయన నువ్వు పని చేయకపోతే ఏమైందే, కూర్చో కూర్చో, అంత తిను, ప్రశాంతంగా నిద్రపో, నేను చెప్తాను సాయంత్రానికి అందరితో పాటు నీకు కూడా పైసలు ఇస్తారు, తీసుకొని వెళ్ళు, నువ్వు చేయకపోతే ఏమైంది అని నేనంటే, ఆహా అట్టట్టా చేయాలయో, చేయకుండా ఒట్టిగా నాకొద్దు, చాకిరి చేసే తీసుకుంటా అన్నాడు. నాకు బాధ వేసింది. ఏం డబ్బులు ఇంటికి తీసుకెళ్ళకపోతే ఇంటికాడ ఉన్న సమస్య ఏంటి, అసలు ఇతనికి ఉన్న ప్రాబ్లం ఏంటని నిలబెట్టి అడిగా. ఏంటి నీ అవసరత ఏంది, ఎందుకోసం నువ్వు ఈ వయసులో ఇంత ఎర్రనెండలో కష్టపడుతున్నావు, అవసరం లేదు కదా అంటే, నేను ఎందుకు అడిగాను తెలుసా? నాకు ఫలానా అవసరం ఉందయ్యా అంటే ఆ అవసరానికి సరిపడా నేను ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఆయన చాయకి చేస్తున్నాడు, నాకు ఇబ్బందిగా ఉంది, నా తండ్రిని చూస్తున్నట్టుంది ఆయన చూస్తుంటే, బాధ వేస్తుంది అని అడిగితే, నీకేమన్నా డబ్బులు అవసరమా చెప్పు నేను ఇస్తా అన్నా. నాకెందుకు అన్నాడు. నాకెందుకు అన్నాడు. మరి ఎందుకు చేస్తున్నావు పని? ఇదే బొక్కుల కోసం అన్నాడు. పుస్తకం అంటాం కూడా రాదు ఆయనకి, బొక్కుల కోసం అన్నాడు. బొక్కులు అంట, అదేందో మరి మీకు తెలుసా? బొక్కులు అంటే బుక్స్ని బొక్కులు చేసి పడేశాడు. ఎస్, బొక్కుల కోసం అన్నాడు. ఏం బొక్కులు అన్నా, ఈడ ఒక బొక్కు కూడా లేదుగా. డ్రాయా ఈ బొక్కు కోసం అంటండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం. ఆయన అది పని చేస్తున్నాడు చూడు, ఫోటో. నాకెళ్ళి చూడండి. దీనికోసం నాకు డబ్బులు ఏముందయ్యా, నా పిల్లలు పెద్దోళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు నాకు అంతా ఉన్నారు, నాకు ఇబ్బంది లేదు. నాకు డబ్బులు కావాలంటే నాకు డబ్బులు ఇయ్యరు, అదేముంది. కానీ నువ్వు నేను అడిగితే ఇస్తావు, కానీ నేను నా కష్టంతో, నా కష్టార్జితంతో డబ్బు సంపాదించి ఆ డబ్బును వెచ్చించి ఈ పుస్తకాలు తీసుకొని నేను పంచుతా. ఇప్పుడు నువ్వు పొద్దంతా చేస్తే మనకి 600 వస్తాయిగా. ఒక పుస్తకం వచ్చి 10 రూపాయల కాడికి వేసుకున్నా ఎన్ని పుస్తకాలు వస్తాయి? 60 పుస్తకాలు వస్తాయి.
60 పదులు 600, 60 పుస్తకాలు వస్తాయి. 60 పుస్తకాల్లో 60 మందికి పంచితే ఒక్కడు సత్యం తెలుసుకున్న నా కష్టానికి న్యాయం జరిగిద్దిగా. ఒక్క ఆత్మ రక్షింపబడిన నా ప్రయాసకు న్యాయం జరిగిద్దిగా. ఒక్క జీవితం మారిన ఆ కుటుంబం శాపం నుండి విడుదల పొందిద్దిగా. అందుకే నువ్వు అడిగితే నువ్వు నాకు 100 పుస్తకాలు అంటే ఇస్తావు, కానీ అందులో సగం నీకు వచ్చింది. చూడు మరి మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం. కష్టపడి సంపాదించిన దాంతో నేను కొనిచ్చాను అనుకో, నాకు వచ్చింది. ఆ దెబ్బకు పోయిన వారం అంతకుముందు వారం చెప్పాను నేను. మా వాళ్ళు ఈ పుస్తకం ప్రింట్ అవ్వడానికి 7 రూపాయలు అయిద్ది అన్నారు. 7 రూపాయలు అయిద్దన్న. ఆ ఛార్జీలకి అటు ఇటు తిరుగుళ్ళకి ఆ లోడ్ అంతా వేసుకొని రావడానికి అదంతా వర్క్, దాని అంతా ఒక 3 రూపాయలు పుస్తకానికి వచ్చి ఒక 3 రూపాయలు అదనంగా తీసుకుని ఆ పై ఖర్చులకు వాడుతూ ఉంటామన్నా అంటే ఆ 3 రూపాయలకు దండం రా బాబు వద్దని చెప్పాను. వద్దు, ఒక పైసా కూడా దీని మీద అవసరమైతే ఆ ఛార్జీలు ఆ ఖర్చులు అవన్నీ మన మీదే వేసుకుందాం, ప్రాబ్లం లేదు. ఎంత ఖర్చు ప్రింట్ చేసినప్పుడు ఎంత ఖర్చు పడిందో అంత మాత్రమే తీసుకోండి. అది కూడా నాకు లేదయ్యా 10 మందికి నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని యథార్థంగా అడిగితే వాళ్ళకి ఉచితంగానైనా సరే ఇచ్చి పంపించండి అని జస్ట్ ఒక 2 వారాల క్రితమే ప్రకటించా. మీకు గుర్తుందో లేదో, ఒక వారం 2 వారాల క్రితం ప్రకటించా. ఎంతమంది గుర్తుంది? అదిగో రైట్. ఏ ఎఫెక్ట్ అనుకున్నారు? ముసలోడ్ ఎఫెక్ట్. దేవునికి స్తోత్రం. నేను సంతోషపడ్డా. అందుకే చెప్పింది ఇందాక, ఇంతమంది కూర్చుంటే అందరూ సొంటాలు ఉండరని. ఇంతమంది కూర్చుంటే అందరూ సొంటాలు ఉండరు. కొంతమంది షార్ప్ ఉంటారు, చురుకైన వాళ్ళు, మంట కలిగిన వాళ్ళు ఉంటారు. 75 ఏళ్ల వృద్ధుడైతేనేమండి గుండెలో మంట ఉంది. దేనికి బానిసగాల? సెల్ ఫోన్ లేదా ఆయన దగ్గర? అది ముందు సగం మేలు. సెల్ ఫోన్ లేదు ముందు ఆయన దగ్గర, అందుకే ఈ పనిలో ఉన్నాడు. అది ఉందనుకో ఆ పనిలో బిజీ అయిపోతాడు. ఈ పనికి టైం యాడ్ ఉంటుంది. అసలు దీని గురించి ఆలోచించే అవకాశం యాడ్ ఉంటుంది. మీరు నన్ను ఏమనుకోవద్దు. నేను చెప్తుంది మాత్రం దయచేసి మీ హృదయంలోకి రానివ్వండి. మీకు నొప్పింపు కలిగిన నొచ్చుకోండి. ఒకవేళ ఈ మాటలు మిమ్మల్ని గుచ్చినట్టు అనిపిస్తే గుచ్చబడండి, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక మంట కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు మండాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషించి నీ ద్వారా ఆయన జరిగించాలనుకున్న కార్యాన్ని జరిగించగలడు. యవనస్తురాండ్రు దద్దమ్మలై బానిసలైపోతే కాటికి కాలు తెచ్చిన ముసలి వాళ్ళని వాడుకుంటున్నాడు దేవుడు. సిగ్గు కదూ మరి చేయొచ్చు దేవుని పని. సువార్త చెప్పటం, 10 మందిని సమకూర్చి ప్రార్థనా బృందం నడపటం, దేవుని సన్నిధిని పరిచర్య చేయటం, ఆత్మల భారంతో పరిగెత్తటం చేయొచ్చు. సోమరితనం, నేత్రాస పిచ్చి, ఏదో పొద్దున ప్రార్థన, ఇంట్లో కాస్త పనులుంటే పనులు చక్కబెట్టుకోవటం, ప్రశాంతంగా పడకెక్కటం చూడటం, ఇదే బానిసలైపోయారు. పాలబుడ్డి ఆడుంది, పిల్లవాడి ఆడున్నాడు, ఆమె ఆడుంది. అది అసలు విషయం. పాలబుడ్డి ఆడుంది, పాలు తాగాల్సిన పిల్లవాడు ఆడున్నాడు. అది కూడా పట్టట్లా, వాడు కింద పడి కుయ్యో అంటున్నాడు. అది అర్థం కావట్లా. అవి మాత్రం అడు తిరిగి అందులో ఎఫ్ఐ ఫేస్బుక్ చూస్తుంది. పక్కలో ఉన్న పాపను కూడా పట్టించుకోవట్లేదు. ఇటు పక్క ఉన్న ఈ పాపను చూసుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్లీజ్ కొంచెం ఆలోచించండి. కనీసం ఇక్కడి నుంచి అవతలికి వెళ్ళిన తర్వాత ఈ చెప్పిన విషయాలు కూడా ఉండవు నీ మైండ్లో. సాయంత్రానికి అది వచ్చిందిగా నీ ముందుకి, అవుట్. చాలామంది అక్కడే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే
మీ అందరికీ ప్రేమతో, యవనస్తురాండ్రికి, స్త్రీలకి, పురుషులకి, బిడ్డలందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మండుచున్న వ్యక్తివై ఉంటే అనేకులను నీ దగ్గరకు ఆకర్షించి నీలో నుండి దేవుడు వారితో మాట్లాడి వారికి కర్తవ్యాన్ని బోధించి వారిని రక్షించుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు మండుచున్న వ్యక్తిగా ఉంటే, దేవుని అగ్నిని నువ్వు స్వీకరించే వ్యక్తిగా ఉంటే, నీలోనికి ఆయన అంటారై నీలో నుండి దైవ స్వరం వినిపించి అనేక మందిని నీ యొద్దకు ఆకర్షించి వారి జీవితాలకు రక్షణ కలిగించేటువంటి సంగతులు నీ నుండి దేవుడు వెల్లడి చేయాలని ఆశిస్తున్నాడు. ఒక మండుచున్న పొదలాగా నువ్వు ఉంటే, చిన్నోళ్ళని కాదు, నీ దగ్గరకు మోషేలను ఆకర్షిస్తాడు ఆయన. మోషేలను ఆకర్షిస్తాడండి. పనికి మాలిన కాదు, శ్రేష్ఠులను ఆకర్షించి నీ ద్వారా కర్తవ్యాన్ని బోధింపజేస్తాడు.